ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. పుదూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గోవిందయ్య ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభల్లో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామస్తులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నాయుడుపేట మున్సిపాలిటీలో నుంచి మురుగునీరు పంట కాలువలోకి విడుదలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల పంటలు సక్రమంగా పండటం లేదని వాపోయారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల భూములందు సరిహద్దులో కందకాలు నిర్మించుట, వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణాలు అంటే వ్యవసాయ భూములు నిర్మాణం చేసుకునేదానికి అంటే మెట్ట పొలాల్లో బావులు ఏర్పాటు చేసుకుని అది కూడా ఉంది. పళ్ళు తోటలను రింగ్ ట్రెంచ్లు నిర్మాణము, పండ్ల తోటల్లో భూసారం సంరక్షణ, కందకాల త్రవ్వకము, రైతుల భూముల్లో గడ్డి పెంపకము. రైతులు గడ్డి పెంపకాలు ఉంటాయి. మనం రైతులు గడ్డి పెంపకం చేసుకునేదానికి అంటే పశువులకి మనం మామూలుగా పాడి పశువులు ఉంటాయి కదా, వాటికి పెంపకం చేసేదానికి కూడా ప్రభుత్వం ఏంటంటే సబ్సిడీ అనేది ఇస్తుంది అన్నమాట. అంతర్గతంగా వచ్చే సిమెంట్ రోడ్లన్నీ కూడా నాయుడుపేటలో ఇంకొక డిఈ గారు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరినీ ఆ డిఈ గారి కంట్రోల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు సిమెంట్ రోడ్లు కూడా ప్రపోజల్ పంపిస్తున్నారు. ఆ సిమెంట్ రోడ్లన్నీ కూడా తొందరలో మనకు వస్తాయి. దానికి సంబంధించి డ్రైన్లు ఉన్నాయి. డ్రైన్ల ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అని దానికి సపరేట్ డిఈ గారు జేఎల్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రపోజల్ పంపిస్తున్నారు. కాబట్టి మీకు ఏమి కావాల్సిన కూడా ఫస్ట్ ఈ పంచాయతీలో తీర్మానం చేస్తే ఇప్పుడు మన ప్రియారిటీ ప్రకారం ఇందాక మీరు ఫస్ట్ చెప్పారు అక్కడి నుంచి నీళ్లు మా మీద పడిపోతున్నాయని. అది వీళ్ళు ఏ డిపార్ట్మెంట్కి పంపిస్తారో దానికి పంపిస్తే దానికి నిధులు అవసరమైతే వాళ్ళు గవర్నమెంట్కి రాస్తారు. లేదు నిధులు అవసరం లేకుండా ముందు మనం చేయగలిగితే ఇమీడియట్గా చేస్తారు.